కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రస్తుతం తన అస్తిత్వంపైనే ఒక రకమైన అంతర్మదనంలో పడిందా? టీఆర్ఎస్ గా రాష్ట్రంలో అప్రతిహత విజయాలు సాధించిన పార్టీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఆకాంక్షతో బీఆర్ఎస్ గా రూపాంతరం చెందాక వరుస పరాజయాలు చవిచూస్తుంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదని అది ఒక ప్రాంతీయ పార్టీననే సంకేతాలు పంపడంతో పార్టీ పేరు మార్పుపై దాని భవిష్యత్ ప్రయాణంపై మళ్లీ తీవ్రంగా చర్చ సాగుతోంది. కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ గా ఉన్నంతకాలం ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించింది. 10 ఏళ్లు అధికారంలో కొనసాగింది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచన చేసి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారో అప్పుడే దాని పతనం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో శూన్యంగా మిగిలింది. టీఆర్ఎస్ రజతోత్సవం కూడా బీఆర్ఎస్ పేరుతోనే జరుగుతోంది. ఈ నెల 27న రజతోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమది ప్రాంతీయ పార్టీయే అనే అర్థంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాలేదు. బీఆర్ఎస్ తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాష్ట్రాల్లో బలం పుంజుకుని మరింత బలంగా ఎదుగుతాయని అన్నారు. బీఆర్ఎస్ తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలు అని కేటీఆర్ అనడం ద్వారా బీఆర్ఎస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీని అనే అర్థం స్పష్టమవుతోంది. ఈ వ్యాఖ్యలు భవిష్యత్ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా ఉంటుందని, అవి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తాయా లేదా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి వాటి సహకారం అవసరమవుతుందా అనే చర్చకు దారితీశాయి. జాతీయ రాజకీయాలను వదిలి మళ్లీ ప్రాంతీయవాదాన్ని నమ్ముకోవడమే కేటీఆర్ వ్యాఖ్యల సారాంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలు అంటే బీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీ అనే కదా అర్థం. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని అనుకోవాలా, లేదా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే పార్టీ దెబ్బతిని పుంజుకున్న ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడమా? అసలు ఈ రజతోత్సవ సభనే టీఆర్ఎస్ పేరుతో నిర్వహించాలని కొందరు గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేశారట. రజతోత్సవ సమయానికి పార్టీ పేరు మార్చాలని కోరుకున్నారట. కానీ కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదు. కానీ కేటీఆర్ సహా మెజారిటీ నాయకులకు ఇప్పటికీ పాత పేరు మళ్లీ పునరుద్ధరించాలని ఉంది. వాస్తవానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. తెలంగాణ సెంటిమెంట్ను వదులుకోవడం వల్లే ఓటమి పాలయ్యామని చాలా మంది నాయకులు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. అందుకే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ రజతోత్సవాన్ని కూడా టీఆర్ఎస్ పేరుతోనే నిర్వహించాలని కొందరు కోరారట. కేటీఆర్ తో సహా మెజారిటీ నాయకులకు కూడా పాత పేరును తిరిగి తీసుకురావాలనే అభిప్రాయం ఉంది. కేటీఆర్ స్వయంగా ఈ విషయంపై ఆలోచిస్తున్నామని గతంలో చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ అయితే పేరు మార్పుపై కసరత్తు జరుగుతోందని కూడా ధృవీకరించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చడానికి అవసరమైన ప్రక్రియపై బీఆర్ఎస్ నాయకత్వం అధ్యయనం చేస్తోందని, త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని యోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల సంఘం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇతరులకు కేటాయించకుండా 6 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. బీఆర్ఎస్ ను దరఖాస్తు అందిన తర్వాత పేరు మార్పు వల్ల ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఈసీ ప్రధానంగా పరిశీలిస్తుందని అప్పట్లో పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా పేరు మార్పునకు ఈసీ అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం కారు గుర్తు తిరిగి దక్కుతుందా లేదా అనే అంశంపైన పార్టీ అంతర్గతంగా అధ్యయనం చేసింది. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల కన్నా తమ సొంత రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడం, కోల్పోయిన తెలంగాణ సెంటిమెంట్ ను తిరిగి పొందడంపైనే బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించిందనడానికి సంకేతాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీరు చూసి కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలంతా ఇప్పుడు గులాబీ కండువా దిక్కే చూస్తున్నారు అని కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం బీఆర్ఎస్ జాతీయ పార్టీయా లేక ప్రాంతీయ పార్టీ అనే దానిపై అధికారికంగా స్పష్టత లేనప్పటికీ పరిస్థితులు, నాయకుల వ్యాఖ్యలు పార్టీ మళ్లీ తన ప్రాంతీయ మూలాల వైపు, టీఆర్ఎస్ పేరు వైపు అడుగులు వేసే అవకాశాలున్నాయని సూచిస్తున్నాయి. మొత్తానికి జాతీయ రాజకీయాలను వదిలి మళ్లీ ప్రాంతీయవాదాన్ని నమ్ముకోవడమే కేటీఆర్ వ్యాఖ్యల సారాంశం. ఇంతకీ ప్రస్తుతం బీఆర్ఎస్ జాతీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీయా? ఆ పార్టీ అధినేత అధికారికంగా చెప్పే స్థితిలో లేరని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారుతుందో లేదో.